ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. వింత వింత కథలకి, వింత వింత మిత్స్కి, వింత వింత లెజెండ్స్కి ఆఫ్ఘనిస్తాన్ కొత్త ఏమీ కాదు. ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఎన్నో రకాల కథలు అక్కడ మనకి వినిపిస్తూనే ఉంటాయి. అక్కడ ఉన్న వేరే దేశపు ఆర్మీలు ఆ వాన్ టోన్ నేషన్ యొక్క డెజర్ట్స్ని ఆక్యుపై చేసుకోవడం కోసం, కాంకర్ చేసుకోవడం కోసం చాలాసార్లు ఆ ఎడారుల్లోకి వెళ్ళాయి. అలా వెళ్ళిన ప్రతిసారి కూడా వాళ్ళకి ఏదో ఒక వింతైన సంఘటన ఎదురవుతూ వచ్చింది. వింత వింత జీవరాశులు కనబడుతూ వచ్చాయి, పారానార్మల్ ఎంటిటీస్ కూడా కనబడుతూ వచ్చాయి. అండ్ అవన్నీ కూడా వాళ్ళని చాలా అంటే చాలా ఎక్కువగా ఆశ్చర్యపోయేటట్టు చేస్తూ ఉన్నాయి. సో డెఫినెట్గా ఆ ఎడారుల్లో ఏదో జరుగుతోంది అనే నమ్మకం అయితే వాళ్ళందరికీ కూడా చాలా అంటే చాలా బలంగా కలిగింది. ఈరోజు ఈ వీడియోలో ఆ ఆఫ్ఘనిస్తాన్ ఎడారిలో ఏం జరుగుతుంది, దాని వెనక ఉన్న రహస్యం ఏంటి, ఇవన్నీ కూడా కొంచెం డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఎన్నో శతాబ్దాల పాటు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న బ్యారన్ వేస్ట్ ల్యాండ్స్ కానీ, లేదంటే జాగడ్ మౌంటైన్ రేంజెస్ కానీ, వీటన్నిటిని కూడా ద గ్రేవ్ యార్డ్ ఆఫ్ ఎంపైర్స్ అని అయితే పిలుస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడానికి ఎన్నోసార్లు ఎన్నో భారీ భారీ ఆర్మీలు ప్రయత్నించాయి, పెద్ద పెద్ద పవర్స్ కూడా ట్రై చేశాయి. అండ్ అలా ట్రై చేస్తూ ఉన్న ప్రతిసారి కూడా కొంత రక్తాన్ని ఈ ప్రాంతంలో చిందిస్తూ వచ్చింది, కొంత బాధని ఈ ప్రాంతంలో మిగులుస్తూ వచ్చింది తప్ప దీన్ని పూర్తి స్థాయిలో ఎవరు కూడా ఆక్రమించుకోలేకపోయారు. బట్ డెఫినెట్గా చాలామంది ట్రై చేశారు దీన్ని ఆక్రమించుకోవడానికి. మొదట్లో చెప్పాలంటే పర్షియన్ నైబర్స్ దీన్ని కాంక్వెస్ట్ చేయడం కోసం చాలాసార్లు ట్రై చేశారు. ఆ తర్వాత బ్రిటిష్ ఎంపైర్ వాళ్ళు కూడా 19th సెంచరీ టైంలో దీన్ని చాలాసార్లు ఆక్యుపై చేశారు. తర్వాత సోవియట్ యూనియన్ కూడా దీన్ని ఆక్యుపై చేసింది. అండ్ ఆ తర్వాత ఎంతో మంది ఫారెన్ సోల్జర్స్ కూడా ఈ ప్రాంతానికి వచ్చారు. ఈ ప్రాంతంలో వాళ్ళ యొక్క పోరాట పటిమను చూపించారు, వాళ్ళ ప్రాణాలని కోల్పోయారు. ఈ ఎడారుల మధ్యలోనే కంప్లీట్గా సమాధి చేయబడ్డారు కూడా. అయితే ఈ సంఘటనలన్నీ జరుగుతున్న టైంలో ఆఫ్ఘన్ పీపుల్ ఆఫ్ఘనిస్తాన్లో ప్రశాంతత అనే మాటనే మర్చిపోయారు. అంతేకాకుండా సివిల్ వార్స్ కూడా అక్కడ చాలా ఎక్కువగానే జరిగాయి, చాలా ఎక్కువ కాలం పాటు కూడా కొనసాగాయి. అలాగే డిక్టేటర్షిప్ కూడా అక్కడ ఎక్కువగానే కనబడింది. ఆ తర్వాత 1990s యొక్క మధ్యలో పాషుతన్ ట్రైబ్స్ వాళ్ళు ఇక్కడ ఉన్న కాందహార్ ప్రాంతానికి అయితే చేరుకున్నారు. ఆ టైంలో వాళ్ళు తాలిబాన్ మూవ్మెంట్ని అయితే స్టార్ట్ చేశారు. అండ్ ఆ టైంలో వాళ్ళు చాలా అంటే చాలా ఎక్కువగా స్ప్రెడ్ అయ్యారు. ఆఫ్ఘనిస్తాన్లోని 90% వాళ్లే కంట్రోల్ చేసే సిచ్యువేషన్కి అయితే వచ్చారు. కేవలం నార్త్ ఈస్టర్న్ ఏరియాస్లోని కొంత ప్రాంతాన్ని మాత్రమే వాళ్ళు కంట్రోల్ చేయలేకపోయారు, ఎందుకంటే అక్కడ కొంచెం రెసిస్టెన్స్ అయితే వచ్చింది. అయితే ఇదంతా కూడా జరిగిన తర్వాత ఒసామా బిన్ లాడెన్ అమెరికా మీద అటాక్స్ అయితే చేశాడు. అదంతా కూడా మనకు తెలిసిందే. అయితే ఆ టైంలో యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు వీళ్ళని అతన్ని అప్పగించమని కోరారు. కానీ వాళ్ళేమో అప్పగించమని చెప్పడంతో మళ్ళీ అమెరికన్స్ వీళ్ళ మీదకి వచ్చి దాడి చేసి మళ్ళీ ఇంకొక ఫారెన్ ఇన్వేషన్ చేసి ఈ ఆఫ్ఘనిస్తాన్ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకొని ఇక్కడ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ఫోర్స్ని ఎస్టాబ్లిష్ చేశారు. అది కొన్నాళ్ళ క్రితం వరకు కొనసాగింది. రీసెంట్గా బైడెన్ వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క సెక్యూరిటీ ఫోర్సెస్ మొత్తాన్ని కూడా మళ్ళీ వెనక్కి పిలిపించేసిన విషయం, అక్కడికి మళ్ళీ తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన విషయం మనకందరికీ కూడా తెలిసిందే. అయితే ఈ ప్రాంతంలో ఎవరైతే అమెరికన్స్ డ్యూటీ చేసి సర్వీస్ చేసి ఆ తర్వాత రిటైర్ అయిపోయి మళ్ళీ వాళ్ళ యొక్క సొంత ఇంటికి వెళుతూ ఉంటారో, అలా వెళుతున్న టైంలో లేదంటే వెళ్ళాక వాళ్ళు ఇక్కడికి సంబంధించిన కొన్ని కథలను చెబుతూ ఉంటారు. అలా చెప్పిన వాటిల్లో టెర్రర్ గ్రూప్స్కి సంబంధించిన కథలో, లేదంటే మిలిటరైజ్డ్ లోకల్ ఫ్యాక్షన్స్కి సంబంధించిన కథలో ఉంటే మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు చెప్పే కథల్లో కొన్నిసార్లు కొన్ని మిస్టీరియస్ మరియు అనెర్థీ అపోనెంట్స్ నుంచి వచ్చిన అటాక్స్ గురించి అండ్ వాటికి సంబంధించిన ఎపీరెన్సెస్ గురించి కూడా చెబుతూ ఉంటారు. అదే చాలా అంటే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. బేసిక్గా ఈ ఎనిమీస్ చాలా అంటే చాలా పవర్ఫుల్, కానీ వాళ్ళ దగ్గర ఎటువంటి వెపన్స్ ఉండవు. ఇన్ఫ్యాక్ట్ కొన్నిసార్లు వాళ్ళు కనబడరు కూడా. అయినప్పటికీ వీళ్ళ మీద అటాక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. వీళ్ళందరికీ కూడా ప్రాబ్లం అనేది ఎదురవుతూనే ఉంటుంది. అటువంటి సంఘటనలు చాలానే జరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2004లో 3rd ఇన్ఫాంటరీ బ్రిగేడ్ ఒకటి మోసుల్ దగ్గరలో ఉంది. అండ్ ఆ టైంలో వాళ్ళందరినీ కూడా డైమండ్ బ్యాగ్ ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్ దగ్గర కొన్ని అటాక్స్ జరుగుతున్నాయి. వీటిని FOB అని పిలుస్తూ ఉంటారు, ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్. అండ్ అక్కడ జరుగుతున్న అటాక్స్ని కంట్రోల్ చేయడం కోసం వీళ్ళందరినీ కూడా ఆ ప్రాంతానికి అయితే పిలిపించారు. అయితే ఆ ప్రాంతంలో జీప్ వేసుకొని వాళ్ళందరూ కూడా కొంత పాట్రోలింగ్ వంటివి చేస్తున్నారు, మొత్తం అన్ని కూడా చెక్ చేస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకు రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను.
అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. అక్కడ ఉన్న సోల్జర్స్లో ఒక సోల్జర్ పేరు జెర్రీ అబర్డీన్. ఇతను హంవీని డ్రైవ్ చేస్తున్నాడు. అండ్ అతనితో పాటుగా మరొక ఇద్దరు ఇన్ఫాంట్రీ మెన్ కూడా ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా ఒక బేస్ పెరిమీటర్ వాల్ మీదకి కొంతమంది వ్యక్తులు పైకి ఎక్కడానికి ట్రై చేస్తూ ఉండడాన్ని చాలా క్లియర్గా గమనించారు. సో వాళ్ళు లోపలికి వెళితే ప్రాబ్లం అవుతుందన్న ఉద్దేశంతో ఇమీడియట్గా వాళ్ళు వెహికల్ నుంచి బయటకు జంప్ చేసి డైరెక్ట్గా ఆ ఎనిమి వైపు గన్ ఎయిమ్ చేసి వాళ్ళని షూట్ చేశారు. స్పాట్లో ఒక అతను చనిపోయాడు. అండ్ ఆ పైనుంచి కింద పడిపోయి మెటల్ ఫెన్సింగ్ మీద పడి మరొక వ్యక్తి అయితే చనిపోయాడు. సో అలాగే ఇద్దరు కూడా చనిపోయారు. అయితే ఆ చనిపోయిన వ్యక్తుల గురించి స్టడీ చేద్దామని, వాళ్ళు పూర్తిగా చనిపోయారో లేదో తెలుసుకుందామని మిగతా ముగ్గురు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళబోతుంటే ఫస్ట్ అబర్డీన్ యొక్క కొలీగ్ ఒక అతను ఆ బాడీస్ దగ్గరికి అయితే వెళ్ళాడు. అయితే వాటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక బాడీ యొక్క నోటిలోంచి ఒక స్మోక్ వంటి దాన్ని రావడాన్ని గమనించాడు. సో మిగతా వాళ్ళందరినీ కూడా కొంచెం దూరంగానే ఉండమని సైగ చేశాడు. అండ్ ఆ స్మోక్ మెల్లిమెల్లిగా పెరిగి పెద్దదవుతుంటే అతను కూడా కొంచెం భయం వేసి వాళ్ళ దగ్గరికి చేరుకున్నాడు. అండ్ వాళ్ళు చూస్తుండగానే ఆ స్మోక్ మరింత పెద్దదైంది. అండ్ ఆ స్మోక్ బ్లాక్ కలర్లో రావడం మొదలుపెట్టింది. ఒక బ్లాక్ స్మోక్, అది కూడా అంత స్టడీగా రావడాన్ని వాళ్ళు ఫస్ట్ టైం చూడడం, అందుకే చాలా భయం వేసింది వాళ్ళకి. అండ్ ఆ స్మోక్ ఒక మనిషి ఆకారంలోకి చేరుకుంది. దాని యొక్క కళ్ళు రెడ్ కలర్లోకి మారే, అది నోటిని చాలా పెద్దగా తెరిచింది. అండ్ ఆ తర్వాత కొద్దిసేపు వీళ్ళ వైపే చూసి తర్వాత శూన్యంలోకి మాయమైపోయింది. అది ఏమైందో వాళ్ళకైతే ఏమాత్రం అర్థం కాలేదు. అబర్డీన్, అతని కొలీగ్స్ వీళ్ళందరూ కూడా చాలా అంటే చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇప్పటికీ కూడా అబర్డీన్ అసలు ఆ రోజు ఏం జరిగిందనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతుంటాడు. అంత మిస్టీరియస్ సిచ్యువేషన్ అయితే వాళ్ళకి ఆ రోజు ఎదురైంది. అండ్ వాళ్ళు ముగ్గురు కూడా కొద్ది రోజుల పాటు ఆ భయంకరమైన సిచ్యువేషన్ నుంచి తేరుకోలేకపోయారు, బయటికి రాలేకపోయారు, నార్మల్ కాలేకపోయారు. ఎందుకంటే అది వాళ్ళ మీద అంత ఇంపాక్ట్ చూపించింది కాబట్టి. అలాగే 2008వ సంవత్సరంలో కూడా ఇటువంటి సంఘటన ఒకటి జరిగింది. ఆ టైంలో తాలిబాన్ల యొక్క అకృత్యాల మీద అమెరికన్స్ చాలా సివియర్గా అటాక్స్ చేయడం మొదలుపెట్టారు. మెయిన్గా సదరన్ హెల్మాండ్ ప్రోవిన్స్ దగ్గరలో ఇటువంటి అటాక్స్ కొంచెం ఎక్కువగానే జరగడం మొదలుపెట్టాయి. ఆ టైంలో ఏంటంటే అమెరికన్స్ చాలా జాగ్రత్తగా ఎఫ్ఓబీస్ని ఏర్పాటు చేసుకుని తాలిబాన్లు ఎప్పుడైనా వాళ్ళ మీదకి దాడి చేసినట్టయితే వాళ్ళ మీదకి రిటర్న్ కౌంటర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. డిఫెన్సివ్ ప్యాట్రోల్స్ని ఏర్పాటు చేసుకున్నారు. అండ్ ఆ టైంలో ఒక క్యాంప్ ఉంది. ఆ క్యాంప్ పేరు హసన్ అబాద్. అయితే ఆ క్యాంప్లో ఉన్న ఒక సెంట్రీ బేస్ పారామీటర్ దగ్గర ఉన్నాడు. అండ్ అతను చాలా అంటే చాలా ఫేమస్ యుఎస్ మెరైన్స్లో. ఎందుకంటే అతని యొక్క హాంటింగ్ ఎక్స్పీరియన్సెస్ కానీ, ఇన్ఎక్స్ప్లికబుల్ సిచ్యువేషన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగానే ఎదురయ్యాయి. వాటన్నిటిని కూడా అతను తట్టుకొని చాలా స్టేబుల్గా నిలబడ్డాడు కూడా ఇప్పటివరకు. అందుకని అతను వాళ్ళలో చాలా అంటే చాలా పాపులర్. ఇన్ఫ్యాక్ట్ అతన్ని చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ద రాక్ అని పిలుస్తూ ఉంటారు. సో అతను ఇంకొంతమంది అక్కడికి దగ్గరలో ఉన్న ఒక మడ్ ఫోర్ట్ దగ్గరికి వెళ్ళి నుంచున్నారు. అది సుమారుగా నేల నుంచి 20 అడుగుల ఎత్తులో ఉంటుంది. సో అక్కడ నుంచి కనుక చుట్టూ చూస్తున్నట్టయితే వాళ్ళకి కొంచెం క్లియర్గా కనబడుతూ ఉంటుంది ఏం జరుగుతుందో. అట్ ద సేమ్ టైం వాళ్ళ మీదకి ఏమైనా అటాక్స్ జరిగినా కూడా వాళ్ళు కాపాడుకోవడానికి ఆ వాల్ అయితే అడ్డుగా ఉంది. వాళ్ళు కూడా కనబడకుండా దాక్కోవచ్చు సడన్గా ఎవరైనా వచ్చినా కూడా. ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. సో అక్కడ నుంచి వాళ్ళు చుట్టూ ఏం జరుగుతుందో మొత్తం చూస్తున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న మోడర్న్ మరియు ఫారెన్ ఎక్విప్మెంట్ ఉపయోగించి వాళ్ళు చూస్తున్నారు. అయితే ఆ ప్రాంతానికి ఒక చరిత్ర ఉంది. అది ఏంటి అంటే ఒకప్పుడు ఆ ప్రాంతంలో కొంతమంది రష్యన్ సోల్జర్స్ని ఉరి తీసి చంపేసి వాళ్ళందరినీ కూడా ఆ ప్రాంతంలోనే సమాధి చేశారు. ఇదంతా కూడా సోవియట్ యూనియన్ యొక్క ఇన్వేషన్ టైంలో జరిగిందని అయితే చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళలో కూడా కొంతమందికి ఆ విషయం తెలుసు, కానీ వాళ్ళు దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే ఆ టైంకి సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. అయితే అక్కడికి వెళ్ళిన కొద్ది రోజుల తర్వాత వాళ్ళకి కొన్ని వింత వింత సంఘటనలు ఎదురవడం మొదలుపెట్టాయి. మెయిన్గా ఆ కోట దగ్గరలో ఎదురవడం మొదలుపెట్టాయి. వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్స్ చాలా రకాలుగా ఉన్నాయి. వాటిలో అప్పుడప్పుడు కొన్ని మైనర్ మాల్ ఫంక్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. అందులో మిస్టేక్ అయితే ఏమీ లేదు. అండ్ సోల్జర్స్ వాటిని ఎప్పటికప్పుడు రిపేర్ చేసేస్తూ ఉంటారు కూడా. కానీ ఆసారి మాత్రం ఊహించని విధంగా చాలా వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టాయి మొత్తం వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా. రీసెంట్గా ఛార్జ్ చేసిన బ్యాటరీస్ ఏమో వెంటనే ఛార్జింగ్ అయిపోవడం మొదలుపెట్టాయి. అవి రేడియోస్లో కావచ్చు, హ్యాండ్సెట్స్లో కావచ్చు, టార్చెస్లో కావచ్చు, ఎందులో అయినా సరే చాలా త్వరగా బ్యాటరీ అయిపోవడం మొదలుపెట్టింది. అలాగే అప్పుడే క్లీన్ చేసిన వెపన్స్ కూడా
కూడా సడన్గా జామ్ అయిపోవడం మొదలుపెట్టాయి, మిస్ఫైర్ అవడం మొదలుపెట్టాయి. ఇలాంటి సంఘటనలన్నీ కూడా అక్కడే జరగడం మొదలుపెట్టాయి. సో అక్కడ ఉన్న యంగ్ సోల్జర్స్ అందరూ కూడా మాకు ఇంకా ఆ ప్లేస్లో జాబ్ వద్దు, మమ్మల్ని వేరే ప్రాంతానికి మార్చేసేయండి, లేదంటే మమ్మల్ని కంప్లీట్గా ఈ బెటాలియన్ నుంచే తీసేసేయండి అనే సిచ్యువేషన్కి అయితే చేరుకున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి రాత్రిపూట కొన్ని వింతైన ఫుడ్ స్టెప్స్ కనబడుతూ ఉండేవి, కానీ అక్కడ మనుషులు ఎవరు ఉండేవారు కాదు. అలాగే కొన్ని మోర్నింగ్ శబ్దాలు, విస్పరింగ్ శబ్దాలు ఇవన్నీ కూడా వినిపిస్తూ ఉండేవి. కానీ వాళ్ళ చుట్టుపక్కల మాత్రం నరమానవుడు అనేవారు కనిపించరు వీళ్ళు తప్ప. ఒక ఎన్సీఓ ఉన్నాడు, అతని పేరు కార్పొరల్ జాలిక్. ఇతనైతే నన్ను ఈ ప్రాంతం నుంచి ట్రాన్స్ఫర్ చేస్తారా లేదంటే కంప్లీట్గా ఉద్యోగం మానేయమంటారా అని అయితే అడిగాడు అతను. ఎందుకంటే అతను ఒక సిచ్యువేషన్ ఎదురైంది. ఒకసారి అతను ఒక్కడే ఉన్నాడు, అతని చుట్టుపక్కల ఎవరూ లేరు, వెనకాతల ముందు ఎక్కడ కూడా ఎవరూ లేరు. కానీ అతని చెవిలో ఎవరో రష్యన్ లాంగ్వేజ్లో మాట్లాడినట్టుగా అతనికి అనిపించింది. చాలా క్లియర్గా వినబడ్డాయి కూడా ఆ మాటలన్నీ అతనికి. అండ్ ఈ సిచ్యువేషన్స్ అలా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అతను మాత్రమే కాదు, అటువంటి వాళ్ళు ఇంకెంతో మంది సేమ్ ఇటువంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఎదురైనట్టుగా చెప్పడం మొదలుపెట్టారు. అంతేకాకుండా రాత్రిపూట కొంతమంది సెంట్రీస్ మీదకి ఎవరో ఫిజికల్గా అటాక్ చేస్తున్నారు, కానీ చుట్టూ చూస్తే మాత్రం ఎవరు కూడా కనబడట్లేదు. అలాగే కొంతమంది సోల్జర్స్ ఏమని తెలియజేశారంటే రాత్రిపూట వాళ్ళు స్ట్రైట్గా మొత్తం అన్నింటినీ చూస్తున్న టైంలో కొన్ని స్ట్రేంజ్ లైట్స్ చీకట్లో కదులుతూ ఉండడాన్ని గమనించారు. అండ్ అది కూడా గాలిలో చాలా ఎత్తులో కదులుతూ ఉన్నాయి. అండ్ అవి కొన్నిసార్లు బ్లూ కలర్ లైట్స్లో కనబడుతూ ఉంటాయి, కొన్నిసార్లు వేరు కలర్స్లో కనబడుతూ ఉన్నాయి. అండ్ కొన్నిసార్లు అవి వీళ్ళకి దగ్గరగా కూడా కనబడుతున్నాయి. బట్ వాటిని షూట్ చేస్తేనేమో అక్కడ ఎవరికి ఏమీ కావట్లేదు, ఆ లైట్లు కూడా ఆగట్లేదు. ఒకవేళ ఎవరైనా వీళ్ళ మీదకి అటాక్ చేయడానికి వచ్చినట్టయితే వాళ్ళు అక్కడ నుంచి పారిపోవాలి ఆ సౌండ్లు విని, అసలు వీళ్ళకి కనబడకుండా రావడానికి ట్రై చేస్తారు. అలా కాకుండా లైట్లు వేసుకుని అయితే రారు కదా, అది కూడా భూమికి చాలా ఎత్తులో కంటిన్యూ అవుతూ ఉన్నాయి ఆ లైట్స్. సో ఇటువంటి సంఘటనలు చాలా జరుగుతూ ఉన్నాయి. వింత షేప్స్, వింత షాడోస్ ఇవన్నీ కూడా కనబడుతూ ఉంటే ఇంకా వాళ్ళ వల్ల కాలేదు, మేము ఇక్కడ ఉండలేమని చెప్పేశారు. బట్ అందరినీ పంపేస్తే ఆ ప్రాంతంలో ఎవరు చెక్ చేస్తారనే ఉద్దేశంతో కొంతమందికి థర్మల్ కెమెరాస్ ఇచ్చారు. సరే మీకు ఇప్పుడు థర్మల్ కెమెరాస్ ఇస్తాం, వీటితో పాటు చెక్ చేయండి, అట్లీస్ట్ మీకు కొంచెం క్లారిటీ వస్తుంది, మీ కళ్ళ ముందు ఏం కనబడుతుంది, ఒకవేళ ఫుట్ ప్రింట్స్ ఏమైనా కనబడినట్టయితే అది ఎటువంటి క్రీచర్ కారణంగా అక్కడ క్రియేట్ అవుతుందనే విషయం కూడా మీకు కొంచెం కనబడుతుంది. సో ఇటువంటి వాటిని వాడండి అని అయితే తెలియజేశారు. అయితే ఆ తర్వాత కొద్ది రోజుల వరకు ఎటువంటి ఫుట్ ప్రింట్స్ కానీ ఎటువంటి మూమెంట్స్ కానీ కనబడలేదు. ఓకే, ఇక్కడంతా కూడా సిచ్యువేషన్ నార్మల్గానే ఉంది అని వాళ్ళందరూ కూడా అనుకున్నారు. కానీ ఒకరోజు సాయంత్రం కార్పొరల్ అయిన లీమా ఒకరోజు హారిజన్ మొత్తాన్ని కూడా స్కానింగ్ చేస్తున్న టైంలో ఒక లోన్ ఫిగర్ ఆమె యొక్క కెమెరాలో కనబడింది. అది కూడా చాలా దూరంగానే కనబడినప్పటికీ కూడా డైరెక్ట్గా ఇతన్నే చూస్తున్నట్టుగా కనబడింది. అంత దూరంలో ఉన్నా కూడా ఇతనంటే జూమ్ చేసి చూస్తున్నాడు కాబట్టి ఆ క్రీచర్ కనబడింది. కానీ ఆ క్రీచర్ మాత్రం నార్మల్గానే ఉంది, కానీ ఇతన్ని మాత్రమే చూస్తున్నట్టుగా కనబడింది. అది చూసిన తర్వాత అతనికి ఎందుకో కొంచెం భయం వేసింది. సో అదేంటో కొంచెం తెలుసుకుందామని నైట్ విజన్ గాగల్స్ని పెట్టుకున్నాడు. ఆ నైట్ విజన్ గాగల్స్ పెట్టుకుంటేనేమో ఆ క్రీచర్ కంప్లీట్గా మాయమైపోయేది. అయితే ఆ తర్వాత మళ్ళీ నార్మల్గా జూమ్ చేసి చూస్తేనేమో మళ్ళీ అది కొంచెం దగ్గరగా కనబడేది ఇంతకు ముందు కంటే. అండ్ ఆ తర్వాత మళ్ళీ అతను నైట్ విజన్ గాగుల్స్ పెట్టుకుంటే మళ్ళీ కనిపించకుండా మాయమైపోయేది. ఎందుకు ఇలా జరుగుతుందో తనకు అర్థమయ్యేది కాదు. అండ్ అలా కంటిన్యూస్గా అతను గాగుల్స్ని పెట్టి తీస్తూ అలా కంటిన్యూస్గా ట్రై చేశాడు. ప్రతిసారి కూడా గాగుల్స్ని తీసేసి నార్మల్గా జూమ్ చేసి చూస్తున్నప్పుడు మాత్రం అది ఇంకా దగ్గర అవుతూ కనబడింది. అండ్ అలా చూసి అతనికి భయం అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఫైనల్గా 20 అడుగుల దగ్గరకు వచ్చేసింది. అలా వచ్చినప్పుడు అతను తన గన్తో షూట్ చేయడం మొదలుపెట్టాడు. అండ్ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా షూట్ చేయమని అయితే ఆర్డర్ చేశాడు. బట్ షూట్ చేసినప్పటికీ కూడా ఆ క్రీచర్కి ఏమీ కాలేదు. అండ్ ఆ తర్వాత ఆ క్రీచర్ మళ్ళీ కనిపించలేదు. సో డెఫినెట్గా అతనికి చాలా అంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది కదా. అండ్ ఆ క్రీచర్ ఏ ప్రాంతంలో అయితే కనబడిందో ఆ ప్రాంతానికి దగ్గరగా కూడా వెళ్ళి మరీ చూశాడు. అయినప్పటికీ కూడా అక్కడ ఎటువంటి శరీరాలు కనబడలేదు, ఎటువంటి క్రీచరు కనబడలేదు. అయితే సడన్గా అతని చెవిలో ఒక చిన్న విస్పర్ వినబడింది. అంటే ఎవరో మాట్లాడినట్టుగా అతనికి అనిపించింది. అండ్ అతని యొక్క రిబ్స్ మీద ఎవరో చాలా గట్టిగా కొట్టినట్టు అతనికి అనిపించింది. కానీ చుట్టూ ఎవరు లేరు. ఇది జరిగిన తర్వాత అతను లేచి పరిగెట్టుకుంటూ తన యొక్క బేస్కి అయితే వచ్చాడు. అండ్ ఇమీడియట్గా వెపన్ని హ్యాండ్ ఓవర్ చేసేసి నన్ను ఇక్కడ నుంచి వేరే యూనిట్కి ట్రాన్స్ఫర్ చేయండి, నేను ఇక్కడ ఉండలేను అని చెప్పేశాడు. ఇటువంటి సంఘటనలు ఎన్నో జరిగాయి ఆ ప్రాంతంలో. అదే వచ్చిన ప్రాబ్లం అంతా కూడా. ఈ హసన్ ఆబాద్ హాంటింగ్స్ అనేవి సౌత్ ఈస్టర్న్ కోస్ట్ ప్రావిన్స్లో ఉన్న ఎఫ్ఓబి సాలర్నోకి దగ్గరలో ఉన్న 504th పారాచూట్ ఇన్ఫాంట్రీ రెజిమెంట్ వాళ్ళకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఎదురయ్యాయో సేమ్ అటువంటి కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. వాళ్ళకు కూడా సేమ్ ఇటువంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యాయి. అంతకుముందు ఆ ప్రాంతంలో వాళ్ళు డ్యూటీ చేస్తున్న టైంలో ఒక పర్టికులర్ అబ్జర్వేషన్ పాయింట్ దగ్గర ఉన్నప్పుడు అక్కడ ఒక ఓల్డ్ ఆఫ్ఘన్ గ్రేవ్ యార్డ్ కూడా ఉంది. అండ్ దానికి చుట్టుపక్కల 2 ఏన్షియంట్ రూమ్డ్ టవర్స్ కూడా ఉన్నాయి. అవి చాలా అంటే చాలా పాతవి. అండ్ రాత్రి
రిపోర్ట్ అయినప్పుడు సెంట్రీస్ ఆ చుట్టుపక్కల ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు ఒక యంగ్ ఆఫ్ఘన్ గర్ల్ యొక్క ఆత్మ రెగ్యులర్ గా ఆ ప్రాంతంలో తిరుగుతూ ఉండడాన్ని గమనించారు. బట్ ఆ ఆత్మ ఏమో నార్మల్ కెమెరాస్ తోనో లేదంటే నార్మల్ బైనాక్యులర్స్ తోనో జూమ్ చేసి చూస్తేనేమో కనబడుతోంది, కానీ థర్మల్ ఇమేజింగ్ గోగల్స్ లో మాత్రం కనబడట్లేదు. సో ఏం జరుగుతుందో ఎవరికి కూడా అర్థమయ్యేది కాదు. కొన్నిసార్లు ఆ చిన్నపిల్ల ఆత్మ ఈ సోల్జర్స్ పక్కకు వచ్చి వాళ్ళ కితకితలు పెట్టి వాళ్ళని చూస్తూ నవ్వుతూ ఉండేదంట కూడా. దాన్ని చూసి వాళ్ళందరూ కూడా పరిగెట్టుకుంటూ పారిపోయేవారు. ఇటువంటి హాంటింగ్ సిచ్యువేషన్స్ ఆ ప్రాంతంలో రోజు రోజుకి పెరుగుతూ వచ్చాయి. అయితే ఒక పర్టికులర్ హాంటింగ్ సిచ్యువేషన్ మాత్రం చాలా అంటే చాలా భారీ స్థాయిలో రికార్డ్ అయింది. అది ఒకరికి కాదు 8 మందికి రికార్డ్ అయింది. వాళ్ళందరూ కూడా ఒక స్పెషల్ ఫోర్స్ టీమ్, వాళ్ళందరినీ కూడా ఒక రిమోట్ విలేజ్కి దగ్గరలోని ఒక హై వాల్యూ టార్గెట్కి దగ్గరలో ఉంచి చుట్టూ జరుగుతున్న వాటన్నింటినీ కూడా ఫోకస్ చేయమని చెప్పారు. వాళ్ళ నుంచింది ఆ కంట్రీ యొక్క మౌంటైనస్ సెంట్రల్ హైలాండ్ రీజన్ దగ్గరలో అయితే ఉంచారు. అండ్ వాళ్ళందరూ కూడా అక్కడ 2 రోజుల పాటు క్యాంప్ వేసుకొని టార్గెట్ లొకేషన్ మీద ఫోకస్ చేసుకొని ఎక్విప్మెంట్స్ అన్ని కూడా రెడీ చేసి పెట్టుకొని పకడ్బందీగా ఉన్నారు. కానీ రేడియో ఎక్విప్మెంట్స్ మాత్రం ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఫెయిల్ అయిపోవడం మొదలుపెట్టాయి. సో అది ఎందుకో వాళ్ళకి అర్థం కాలేదు, కానీ సరే అని అక్కడే ఉండి వాళ్ళు అన్నింటినీ కూడా పరిశోధించడం మొదలుపెట్టారు. అయితే కమ్యూనికేషన్స్ ఎలాగైనా సరే రీస్టోర్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు. అందులో భాగంగా ఆ టీమ్మేట్స్ అందరూ కూడా ఏం చేశారంటే విలేజ్ వైపు నడుద్దాము, ఆ విలేజ్ వైపు వెళ్ళినట్టయితే మనకి ఏదైనా ఒక ఛాన్స్ దొరకచ్చు వీళ్ళతో కమ్యూనికేట్ అవ్వడానికి అని అయితే అనుకున్నారు. వాళ్ళు బయలుదేరిన కొద్దిసేపటికే వాళ్ళకు ఒక లో బజ్జింగ్ సెన్సేషన్ అయితే కలిగింది. అంటే ఏదో ఒక చిన్న సౌండ్ వంటిది వినిపిస్తోంది. అది మెల్లిమెల్లిగా పెరిగి పెద్దదైంది. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు వినలేనంత భారీ స్థాయికి అయితే ఆ శబ్దం చేరుకుంది. దాన్ని విని వీళ్ళందరూ కూడా చాలా అంటే చాలా ఆశ్చర్యపోయారు. అయితే అది ఎటువైపు నుంచి వస్తుందో వాళ్ళకైతే అర్థం కావట్లేదు. సో అందుకనే వాళ్ళందరూ కూడా చేసేదేమీ లేక ఆ కొండ దగ్గరలోని ఒక ప్రాంతం దగ్గర ఆగిపోయారు. ఆ సౌండ్ మొత్తం కంప్లీట్గా ఆగిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి బయలుదేరొచ్చులే అని వాళ్ళందరూ కూడా అనుకున్నారు. కానీ ఆ సౌండ్ ఆగట్లేదు. అయితే ఆ 8 మందిలో ఒక వ్యక్తి బైనాక్యులర్స్ని పెట్టుకొని చుట్టూ చూస్తున్న టైంలో చీకట్లోంచి ఒక తెల్లటి ఆకారం వాళ్ళున్న పొజిషన్ వైపే నడుచుకుంటూ రావడాన్ని గమనించాడు. అండ్ తర్వాత ఈ విషయం గురించి తన టీం మొత్తానికి కూడా తెలియజేశాడు. అండ్ వాళ్ళు కూడా ఆ ఆకారాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయారు. అండ్ తర్వాత వాళ్ళ యొక్క నైట్ విజన్ గాగల్స్ని ఆన్ చేసి చూసినప్పుడు వాళ్ళకు ఒక మేల్ ఆఫ్ఘన్ ఎల్డర్ ఆ ప్రాంతంలో నడుస్తున్నట్టుగా కనబడింది. బట్ థర్మల్ ఇమేజింగ్ గాగల్స్ని వాడితే మాత్రం అందులో వాళ్ళకి ఏమీ కనిపించేది కాదు. మళ్ళీ నైట్ విజన్ గాగల్స్ని వాడితే కనబడేది. సో ఏం జరుగుతుందో వాళ్ళకైతే అర్థం కాలేదు. కానీ ఆ ఆకారం మాత్రం మెల్లిమెల్లిగా ఇంకా మెరిసిపోవడం మొదలుపెట్టింది. అండ్ మధ్యలో రెడ్ కలర్లో కూడా మారడం మొదలుపెట్టింది. అండ్ భూమి నుంచి కొంచెం తేలుతున్నట్టుగా కూడా అనిపించింది వాళ్ళందరికీ. అండ్ చెట్లని రాళ్ళని కూడా ఏమాత్రం ఇబ్బంది లేకుండా దాని లోపల నుంచే వచ్చేస్తున్నట్టుగా కూడా కనబడింది. సో ఆ స్పెషల్ ఫోర్సెస్కి అసలు వాళ్ళు ఏం చూస్తున్నారో వాళ్ళకి ఏం కనబడుతుందో ఏం అర్థం కాలేదు. బట్ వాళ్ళందరూ కూడా భయపడడం మొదలుపెట్టారు. అండ్ వాళ్ళు అలా చూస్తున్న టైంలోనే ఇంకొక భయంకరమైన సంఘటన జరిగింది. ఆ నడుచుకుంటూ వస్తున్న మ్యాన్ యొక్క చెయ్యి కింద పడిపోయింది. అంటే అతను ఒంటికి మరియు చేతికి మధ్య ఏదో జాయింట్ ఉన్నట్టు, ఆ జాయింట్ ఊడిపోతే ఆ చెయ్యి కింద పడిపోయినట్టు. ఆ తర్వాత అతను ఆ చేతిని చూశాడు. చూసిన తర్వాత ఆ చేతిని తీసుకొని మళ్ళీ తన యొక్క శరీరానికి పెట్టి అతనికి అంటించేసుకున్నాడు. సో ఏదో ఒక రోబోని చూస్తున్న ఫీలింగ్ కూడా వాళ్ళందరికీ కలిగింది ఆ టైంలో. ఎందుకంటే రోబో సినిమాలో కూడా అంతే కదా, బాడీ పార్ట్స్ అన్నింటినీ కూడా జస్ట్ అలా ఫిక్స్ చేసుకుంటారు అంతే. బట్ ఆ తర్వాత మళ్ళీ అది దాని యొక్క నడకని కంటిన్యూ చేయడం మొదలుపెట్టింది. చాలా స్లోగా నడవడం మొదలుపెట్టింది. అయితే ఆ సోల్జర్స్ అందరూ కూడా చాలా భయపడ్డారు. అండ్ అంతేకాకుండా ఆ లైట్స్ కూడా చుట్టుపక్కల ప్రాంతం నుంచి చాలా ఎక్కువగా వస్తున్నాయి. అయితే అదే టైంలో విలేజ్ డైరెక్షన్ నుంచి సౌండ్స్ రావడం మొదలుపెట్టాయి. ఇంతకుముందు వేరే డైరెక్షన్ నుంచి వచ్చిన సౌండ్స్ ఈసారి విలేజ్ డైరెక్షన్ నుంచి రావడం మొదలుపెట్టాయి. సో అసలు ఏం జరుగుతుందో వీళ్ళకైతే అర్థం కాలేదు. కానీ వీళ్ళ వైపు వస్తున్న ఆ ఆకారం వీళ్ళ వైపు రావడం మాని కొన్ని సెకండ్ల పాటు అక్కడే ఆగి మళ్ళీ విలేజ్ వైపు తన యొక్క ప్రయాణాన్ని మొదలుపెట్టింది. సో వీళ్ళకైతే ఇబ్బంది అయితే ఏమీ లేదు. కానీ అక్కడ ఏం జరుగుతుందో క్లారిటీ లేక, అలాగే ఆ శబ్దాలు విని తాలిబాన్ ఫైటర్స్ మేబీ వీళ్ళ వైపు వస్తారేమో అన్న భయంతో ఆ అమెరికన్ సోల్జర్స్ ఇమీడియట్గా ఆ ప్రాంతాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. అండ్ వాళ్ళ యొక్క ఓన్ లైన్స్కి అయితే వెళ్ళిపోయారు. అండ్ ఆ మరుసటి రోజు ఒక సిచ్యువేషన్ జరిగింది. అదేంటి అంటే కొంతమంది ఇన్ఫాంట్రీ ఫోర్స్ పీపుల్ని విలేజ్కి పంపించినప్పుడు అక్కడ కొంతమంది చనిపోయి కనబడ్డారు. వాళ్ళ యొక్క బాడీస్ చాలా అంటే చాలా దారుణంగా ఛిద్రం చేయబడ్డాయి. ఎవరో వాటిని చీల్చి చెండాడినట్టుగా కనబడింది. సో అక్కడ ఏం జరిగిందో వాళ్ళకైతే అర్థం కాలేదు. కానీ ఆ బాడీస్ మాత్రం చాలా బ్రూటల్గా అటాక్ చేయబడ్డాయనే విషయం అయితే మాత్రం వాళ్ళకి అర్థమైంది. అండ్ వాళ్ళ బాడీస్ నుంచి చర్మాన్ని కూడా చాలా వరకు బయటికి తీశారు. అండ్ వాళ్ళలో కొంతమంది సైనికులు కూడా ఉన్నారు. అయితే
వాళ్ళ యొక్క వెపన్స్ని పక్కన పడేశారు. అండ్ ఆ తర్వాత వాళ్ళ యొక్క రిమైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అక్కడే వదిలేశారు. ఏవి కూడా దోచుకోలేదు. అండ్ అక్కడ ఎవరు చంపారు, ఎందుకు చంపారు అనే దానికి ఒక ఆధారం కూడా దొరకలేదు. కానీ ఈ సంఘటన గురించి విన్న తర్వాత ఆ 8 మంది స్పెషల్ ఫోర్స్ ఆఫీసర్స్కి మాత్రం అక్కడ ఏం జరిగి ఉండొచ్చో అర్థమైంది. ఎందుకంటే ముందు రోజు రాత్రి అక్కడ ఏం జరిగిందో వాళ్ళు ఆల్రెడీ చూశారు కాబట్టి. సో ఆ ఆకారమే వాళ్ళని చంపేసి ఉండొచ్చు అని అయితే వాళ్ళు అనుకున్నారు. సో ఇటువంటి సంఘటనలు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలానే జరుగుతూ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఆర్మీ వాళ్ళు కాబట్టి దీని గురించి పెద్దగా భయపడలేదు, కానీ కొంచెం కంగారు పడినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో భయపడలేదు. కానీ కొన్ని ప్రాంతాలలో ప్రజలైతే మాస్ హిస్టీరియా కూడా గురయ్యారు ఇటువంటి కొన్ని సంఘటనల కారణంగా. అండ్ ఇన్ఫ్యాక్ట్ చూసిన వాళ్ళకు కూడా అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. దాని కారణంగా వాళ్ళు కూడా ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోతున్నారు, ఎవరు చంపారు, ఎందుకు చంపారు అనే దానికి. ఇన్ఫ్యాక్ట్ కొన్నిసార్లు ఆర్మీ వాళ్ళకు కూడా ట్రామాటిక్ సిచ్యువేషన్స్ ఎదురవుతున్నాయి ఇటువంటి వాటి కారణంగా. కొంతమంది ఏమంటారంటే ఇది కేవలం ఒక పొరపాటు కారణంగా చెప్పిందే తప్ప ఇది నిజమైతే కాదు, ఏదో పొరపాటు పడ్డారు వీళ్ళందరూ కూడా. అండ్ రాత్రిపూట చిమ్మ చీకట్లో ఉన్నప్పుడు ఏదేదో కనబడుతూ ఉంటుంది. అండ్ అటువంటి టైంలో ఏవేవో చూసి వింత ఆకారాలు అనుకొని భయపడుతూ ఉండొచ్చు. అలాగే కొన్నిసార్లు శత్రువులు దాడి చేస్తారేమో అన్న భయం ఉన్న టైంలో కూడా మనము ఇలాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తూ ఉంటాం. దాని కారణంగా మనం వీటన్నిటిని కూడా అన్నిసార్లు నమ్మలేము. వాటికి ఏదైనా సరే పూర్తి స్థాయి ఆధారం ఉంటే తప్ప మనం వాటి గురించి కన్ఫర్మ్ చేయలేము. ఒక ఫిజికల్ లేదా రికార్డెడ్ ఎవిడెన్స్ ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే ఇటువంటి వాటికనైతే కొంతమంది హయ్యర్ అఫీషియల్స్ చెబుతూ ఉంటారు. బట్ చాలామంది చూశారు, ఎవరో ఒక్కరైతే కాదు కదా. దాని వలన వాటి గురించి విన్న వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం నమ్ముతున్నారు. బట్ హయ్యర్ అఫీషియల్స్ మాత్రం ఏదైనా ఎవిడెన్స్ ఉంటే కానీ నమ్మమని అయితే తెలియజేస్తున్నారు. సో డెఫినెట్గా ఇటువంటి సంఘటనలు ఆ ప్రాంతంలో చాలానే జరుగుతూ వచ్చాయి. అండ్ వాటికి సైంటిఫిక్ అనాలిసిస్ అయితే లేకపోయినప్పటికీ కూడా డెఫినెట్గా అక్కడ ఏదో జరుగుతోందని అయితే అందరూ కూడా నమ్మడం మొదలుపెట్టారు. ఇన్ఫ్యాక్ట్ కొన్ని ప్రాంతాలలో మిలిటరీ యూనిట్స్కి అయితే ఒక భారీ మాన్స్టర్కి సంబంధించిన రిమైన్స్ కూడా కనబడ్డాయి. అవి కూడా వేరు ప్రాంతాలలో కనబడ్డాయి. అండ్ ఇటువంటి ఒక సంఘటన 2002వ సంవత్సరంలో కూడా జరిగింది. ఒక యుఎస్ ఇన్ఫాంట్రీ యూనిట్ కనిపించకుండా మాయమైపోయింది కాందహార్ డెజర్ట్లో. వాళ్ళని వెతికి తీసుకురమ్మని, వాళ్ళందరూ కూడా ఏమయ్యారో కనుక్కోమని కొంతమంది స్పెషల్ ఫోర్సెస్ వాళ్ళని ఆ ఎడారి ప్రాంతానికి అయితే గవర్నమెంట్ పంపించింది. అండ్ వాళ్ళందరూ కూడా వాళ్ళని వెతుక్కుంటూ వాళ్ళు అంతకుముందు చివరిసారిగా కనిపించిన ప్రాంతానికి వెళ్ళి వాళ్ళ గురించి వెతకడం మొదలుపెట్టారు. అలా వెతుకుతున్న టైంలో వాళ్ళకు ఒక స్పెషల్ పాత్వే అయితే కనబడింది. అది దగ్గరలో ఉన్న కొండ ప్రాంతాలకైతే వాళ్ళని తీసుకెళ్ళింది. అండ్ ఆ ప్రాంతాలకు కూడా నడుచుకుంటూ కొన్ని వందల మీటర్లు వెళ్ళిన తర్వాత కొన్ని డిస్కార్డెడ్ బ్రోకెన్ ఐటమ్స్, డ్యామేజ్డ్ ఫీల్డ్ ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా కనబడ్డాయి. ఒక పోర్టబుల్ రేడియో సెట్ కూడా కనబడ్డాది. అలాగే కొన్ని మిలిటరీ ఇష్యూడ్ బ్యాక్ ప్యాక్స్ కూడా కనబడ్డాయి. ఇవన్నీ కూడా కనిపించకుండా మాయమైపోయిన వాళ్ళవే. వాళ్ళు అక్కడే ఎక్కడో ఉండి ఉండొచ్చు అనే ఉద్దేశంతో ఆ అమెరికన్ సోల్జర్స్ వాళ్ళని వెతుక్కుంటూ ఇంకొంచెం ముందుకైతే వెళ్ళారు. అలా వెళ్ళిన తర్వాత వాళ్ళకి డిస్కార్డెడ్ మిలిటరీ హార్డ్వేర్ కనబడింది. అలాగే బ్రోకెన్ ట్రైల్స్ కూడా కనబడ్డాయి. వీటన్నిటిని చూసిన తర్వాత వాళ్ళు చాలా భయపడ్డారు కూడా, ఎందుకంటే వాటి మీద రక్తపు మరకలు కూడా కనబడుతున్నాయి. సో డెఫినెట్గా వాళ్ళకి ఏదో అయి ఉంటుందనే భయం వాళ్ళలో చాలా గట్టిగా కలిగింది ఆ టైంలో. అండ్ ఇంకొంచెం దూరం ముందుకు వెళ్ళిన తర్వాత ఒక పెద్ద గుహ వంటిది కనబడింది. ఆ గుహ కూడా 3-4 గుహల యొక్క కలయికలా కనబడింది. లోపలికి వెళ్ళిన తర్వాత చాలా మార్గాలు అయితే కనబడ్డాయి. బట్ మెయిన్ ఎంట్రన్స్కి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం అనుకున్నారు. అండ్ ఆ గుహ యొక్క బయట భాగంలో ఇంకొక లోయ వంటిది కూడా కనబడింది. బట్ ఆ గుహ యొక్క మధ్య భాగానికి చేరుకున్న తర్వాత వాళ్ళకు కొన్ని బోన్స్ అయితే కనబడ్డాయి. అలాగే టార్న్ యూనిఫార్మ్స్ కూడా కనబడ్డాయి. అవన్నీ కూడా వీళ్ళు వెతుకుతున్న మిలిటరీ వాళ్ళవే. సో అక్కడ ఏదో జరుగుతోంది, వాళ్ళ ఎనిమి ఇప్పటికీ కూడా అక్కడే ఉండొచ్చు అన్న ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా వెపన్స్ని పట్టుకొని రెడీగా కొన్ని పొజిషన్స్లో నుంచొని ఉన్నారు. బట్ వాళ్ళు ఊహించని విధంగా ఒక భయంకరమైన సంఘటన జరిగింది. ఒక పెద్ద స్పియర్ వచ్చి ఆ ముందు ఉన్న ఒక సైనికుడి యొక్క గుండెల్ని చీల్చుకుంటూ బయటకు వచ్చేసి అతన్ని చంపేసింది. ఎవరు విసిరారో తెలియదు, కానీ చాలా అంటే చాలా బలంగా విసిరారు. అందుకే అతని యొక్క ఆర్మర్ని చీల్చుకొని, బాడీని చీల్చుకొని, మళ్ళీ వెనకాల ఉన్న ఆర్మర్ని చీల్చుకొని అది బయటకు వచ్చేసింది. సో మొత్తం అందరూ కూడా షాక్కి గురయ్యారు. ఏం జరిగిందో అర్థం కాని విధంగా చూస్తూ ఉన్నారు. బట్ చీకట్లోంచి ఒక వింతైన ఆకారం వాళ్ళందరి ముందుకి కూడా వచ్చింది. ఆ ఆకారం చాలా అంటే చాలా పెద్దగా ఉంది. సుమారుగా 13 అడుగుల ఎత్తుంది. అండ్ ఆ ఆకారం మొత్తం జంతువుల యొక్క చర్మాలని తన చుట్టూ కప్పుకొని ఉంది. అండ్ దాని యొక్క హెయిర్ రెడ్ కలర్లో ఉంది. బియర్డ్ చాలా అంటే చాలా థిక్గా ఉంది. ఆ క్రీచర్ని చూసి మొత్తం సైనికులందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు. ఆ క్రీచర్ ఏమో ఇతన్ని చంపింది కదా, ఆ స్పియర్ని మళ్ళీ తీసుకోవడానికి అక్కడికి వచ్చింది, ఇంకెవరూ లేరనుకొని. బట్ దాన్ని చూసిన తర్వాత వీళ్ళందరూ చాలా షాక్ అయ్యి ఇమీడియట్గా తేరుకొని వాళ్ళ యొక్క గన్స్ అన్నింటినీ కూడా దాని వైపు ఎయిమ్ చేసి దాన్ని షూట్ చేశారు. అండ్ 30 సెకండ్ల పాటు కంటిన్యూస్గా అందరూ షూట్ చేస్తూనే ఉన్నారు ఆ క్రీచర్ని. ఫైనల్గా ఆ క్రీచర్ చనిపోయింది. 13 అడుగులు ఎత్తున్నా కూడా అన్ని
బుల్లెట్లు దిగితే ఖచ్చితంగా చనిపోవాల్సిందే కదా. సో దాని కారణంగా ఆ క్రీచర్ అయితే చనిపోయింది. అండ్ సుమారుగా సగం మంది ఆ క్రీచర్నే గమనిస్తున్నారు, ఆ క్రీచర్ యొక్క ప్రత్యేకతలు ఏంటో చూడడానికి. అది సుమారుగా 13 అడుగులు ఎత్తుంది, చాలా అంటే చాలా భారీగా కనబడుతోంది. అండ్ అది కనబడిన విధానం చూస్తే అందరికీ చాలా భయం వేసింది కూడా. దాని యొక్క పళ్ళు చాలా అంటే చాలా షార్ప్గా ఉన్నాయి. దాని చేతులు కూడా ప్రతి చేతికి 6 వేళ్ళు అయితే ఉన్నాయి. కాళ్ళు మొత్తం కూడా యానిమల్ స్కిన్స్తో కవర్ అయిపోయి ఉంది. అండ్ కాళ్ళల్లో కూడా ఆ క్లాత్స్ మధ్యలో జంతువుల యొక్క బోన్స్తో తయారు చేయబడిన కొన్ని భయంకరమైన వెపన్స్ కూడా కనబడ్డాయి. వాటిని కూడా వాళ్ళు అక్కడ నుంచి రికవర్ చేసుకున్నారు. అండ్ ఆ క్రీచర్ గురించి కేవలం అక్కడ ఉన్న సైనికులు మాత్రమే కాదు, తర్వాత ఆ క్రీచర్ని, ఆ సైనికుల బాడీస్ని, అక్కడ ఉన్న రిమైన్స్ని, వీటన్నిటిని కూడా రికవర్ చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా దాన్ని అందరినీ చూసి దాని గురించి కథలుగా బయట చెప్పారు. ఆ బాడీ మొత్తంగా 500 కేజీల బరువు ఉందంట. అందుకని దాన్ని మొదట ఒక చిన్న హెలికాప్టర్లోకి ఎక్కిద్దాం అనుకుంటే కుదరలేదు. అందుకని వాళ్ళు మళ్ళీ ఇంకొక పెద్ద హెలికాప్టర్ని పంపించారు. ఫైనల్గా C-130 కార్గో ప్లేన్ని పంపించి ఆ బాడీని అక్కడ నుంచి యూఎస్ఏకి తీసుకొని వెళ్ళారు. అండ్ ఆ బాడీ నుంచి చాలా వింతైన స్మెల్ రావడం మొదలుపెట్టింది. ఆ స్మెల్ కారణంగా పైలట్స్ కూడా చాలా అంటే చాలా ఇబ్బందికి గురయ్యారు దాన్ని తీసుకొని వెళ్తున్న టైంలో. ఈ విషయాన్ని ఆ పైలట్సే తర్వాత వేరే వాళ్ళకైతే తెలియజేశారు. సో ఇటువంటి సిచ్యువేషన్స్ అన్నీ చూస్తూ ఉంటే, ఆ క్రీచర్ని చూస్తూ ఉంటే, మెయిన్గా ఆ కాందహార్ ఎడారిలో కనబడిన జైంట్ని చూస్తూ ఉంటే డెఫినెట్గా చాలా మందికి ఎన్నో కల్చర్స్లో కనబడిన జైంట్స్ గురించి, భారీకాయల గురించి గుర్తొచ్చింది. అండ్ అటువంటి భారీకాయలు నిజంగానే ఉన్నారు అనడానికి ఈ క్రీచరే ఒక ఉదాహరణ అయి ఉండొచ్చనైతే ఆ టైంలో వాళ్ళందరూ కూడా అభిప్రాయపడ్డారు. ఇన్ఫ్యాక్ట్ కొన్ని ఏరియాలలో వీళ్ళని స్వర్గం నుంచి వస్తారని, కొన్ని ఏరియాల్లో వీళ్ళని నరకం నుంచి వస్తారని నమ్ముతూ ఉంటారు. బట్ వాళ్ళు భూమి మీదకి వచ్చిన తర్వాత మనుషుల్ని వివాహం ఆడి ఇక్కడే సెటిల్ అవుతారని అయితే తెలియజేస్తూ ఉంటారు. ఏది ఎగ్జాక్ట్గా వాస్తవం అనేది ఎవరికి కూడా పూర్తిగా తెలియదు, కానీ డెఫినెట్గా చాలా రిలీజియన్స్ యొక్క కల్చర్స్లో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. కొన్ని ప్రాంతాలలో అయితే వీళ్ళు చాలా అంటే చాలా పవర్ఫుల్ అని కూడా ప్రత్యేకంగా మెన్షన్ చేస్తూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ అతని బలాన్ని ఆల్రెడీ వాళ్ళందరూ కూడా చూశారు కూడా. సో డెఫినెట్గా ఈ క్రీచర్కి కల్చర్లో చెప్పబడిన జైంట్స్కి ఏదో ఒక లింక్ అయితే ఉండి ఉండొచ్చు అని అయితే చాలామంది నమ్మడం మొదలుపెట్టారు. సో బేసిక్గా ఆఫ్ఘనిస్తాన్ అనేది ఇటువంటి ఎన్నో వింత సంఘటనలు, ఎన్నో మౌంటైన్ రేంజెస్, ఎన్నో కేవ్ నెట్వర్క్స్, భారీ ఎడారులు, వీటన్నిటిని కూడా కలిగి ఉన్న ప్రాంతం. సో డెఫినెట్గా ఇక్కడ క్రీచర్స్ ఇంకా ఎక్కువే ఉండే అవకాశం ఉందని అయితే చాలామంది నమ్ముతున్నారు. మేబీ ఇటువంటి క్రీచర్స్ ఇంతకుముందు ఎంతోమంది మనుషుల్ని చంపి ఉండొచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఈ క్రీచర్ కూడా మనం కనుగొనడానికంటే ముందు చాలామంది సాధారణ మనుషుల్ని చంపి ఉండొచ్చు. మిలిటరీ వాళ్ళని పట్టుకొని చంపింది కాబట్టి మనం దాన్ని వెతకడానికి మిలిటరీ వాళ్ళని పంపాము, వాళ్ళేమో దీన్ని చంపారు. కానీ ఒకవేళ నార్మల్ పీపుల్ని ఇంతకుముందు చాలాసార్లు చంపి ఉన్నట్టయితే అది మనకి తెలిసేది కూడా కాదు కదా అని అయితే కొంతమంది అభిప్రాయపడుతున్నారు. సో డెఫినెట్గా ఆ ప్రాంతంలో ఇటువంటి క్రీచర్స్ ఇంకెన్నో ఉండి ఉండొచ్చు అని కూడా చాలామంది అయితే నమ్ముతున్నారు. ఆ క్రీచర్ మీద సీక్రెట్గా ఎవరికీ తెలియకుండా ప్రస్తుతానికి యూఎస్ఏలో పరిశోధనలు అయితే జరుగుతున్నాయని అయితే కొంతమంది శాస్త్రవేత్తలు, కొంతమంది వెల్ నోన్ ఆర్గనైజేషన్కి చెందిన వాళ్ళు బయట ప్రపంచాన్ని తెలియజేస్తూ ఉంటారు. మరి వాళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కనబడింది ఆ ప్రాంతంలో అనేది మనకి వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ రిలీజ్ చేస్తే తప్ప మనకైతే తెలియదు. సో డెఫినెట్గా ఇటువంటి క్రీచర్స్ ఇంకా అక్కడ ఉన్నాయి అనడంలో ఎటువంటి సందేహం అయితే లేదని అయితే చాలామంది చెబుతూ ఉంటారు. సో చూడాలి మరి ఇంకెప్పటికైనా అటువంటి క్రీచర్స్ మళ్ళీ కనబడతాయా లేదా అనేది. ఇన్ఫ్యాక్ట్ వీటన్నిటి గురించిన ఇన్ఫర్మేషన్ చాలా పబ్లిక్గా ఉన్నప్పటికీ కూడా యునైటెడ్ స్టేట్స్ యొక్క గవర్నమెంట్ అలాగే వేరే నేషన్స్ ఇటువంటి వాటిని యాక్సెప్ట్ చేయట్లేదు. పారానార్మల్ యాక్సిడెంట్స్, పారానార్మల్ ఇన్సిడెంట్స్ జరిగినట్టుగా వాళ్ళు ఎప్పుడూ చెప్పట్లేదు. ఎందుకంటే వాళ్ళ ఆర్మీ వాళ్ళు ఇటువంటి వాటిల్లో చనిపోయారు అని చెప్పుకోవడానికి వాళ్ళకు కూడా చాలా తక్కువగా అనిపిస్తుంది కదా, అందుకనే వాళ్ళైతే చెప్పుకోవట్లేదు. అండ్ భవిష్యత్తులో కూడా చెబుతారన్న గ్యారంటీ అయితే ఏమీ లేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇటువంటివి బయటకు కనుక చెప్పేసినట్టయితే దీని కారణంగా ఇంటర్నల్గా చాలా గొడవలు అయితే వస్తాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ కొన్నిసార్లు గవర్నమెంట్లు కూడా ఇంపాక్ట్ అయితే అవుతుంది, వాటికి కూడా ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ అవుతూ ఉంటాయి. మరి ఇటువంటి వాటిని ఏం చేస్తున్నారు చంపకుండా అనే ఒక క్వశ్చన్ అయితే రేజ్ అవుతుంది కదా. సో అందుకని వీటి గురించి బయట ప్రపంచానికి ఎక్కువగా తెలియజేయకుండా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటారు. బట్ డెఫినెట్గా చాలామంది సోల్జర్సే చూశారు, వాళ్లే చాలాసార్లు ఈ విషయాల్ని బయట ప్రపంచానికి తెలియజేశారు. సో ఒక సర్వీస్ మ్యాన్ ఇటువంటివన్నీ కూడా బయట ప్రపంచానికి తెలియజేశారంటే ఖచ్చితంగా అది నిజమై ఉంటుందని అయితే చాలామంది నమ్ముతున్నారు. అందుకనే వాళ్ళు చెప్పిన వాటిని చాలామంది నమ్ముతున్నారు కూడా. ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంట్స్ చెప్పిన వాటిని కూడా నమ్మకుండా ఇండివిజువల్ పీపుల్ చెప్పిన వాటిని ఎక్కువగా నమ్ముతున్నారు. అండ్ ఇప్పటికీ కూడా ఆ ఎడారి చుట్టుపక్కల ప్రాంతాలలో చాలా రకాల రిపోర్ట్స్ అయితే వినిపిస్తూ ఉంటాయి. కొన్ని కొత్త క్రీచర్స్ కనబడుతున్నాయని, ఏవేవో వింత స్పీసెస్ కనబడుతున్నాయని, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ రూపంలో బయటకైతే వస్తూ ఉంటాయి. వాటిలో ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు అబద్ధం అనేది పూర్తిగా తెలియకపోయినప్పటికీ డెఫినెట్గా అటువంటి క్రీచర్స్ అక్కడ ఉన్నాయి అనడంలో మాత్రం అసలు ఏమాత్రం సందేహం అయితే లేదు. ఎందుకంటే మనకందరికీ కూడా తెలిసిందే కదా, సముద్రాల యొక్క లోతుల్లో చాలా వింత క్రీచర్స్ ఉంటాయి. అవి కొన్ని చాలా భారీగా ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ మనుషులను కూడా చంపేయగలుగుతూ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ చాలా
చాలాసార్లు రెయిన్ ఫారెస్ట్లో కూడా ఇటువంటి భారీ క్రీచర్స్ ఉన్నట్టుగా కూడా మనం తెలుసుకున్నాం. సో సముద్రంలో ఉండి రెయిన్ ఫారెస్ట్లో ఉన్నప్పుడు మౌంటైన్ రేంజెస్లో ఎందుకు ఉండవు, ఎడారి ప్రాంతాల్లో ఎందుకు ఉండవు? సో డెఫినెట్గా ఉండే అవకాశమే ఉంది. అండ్ ఏదో ఒక రోజు మళ్ళీ వాటిని మనం చూసే అవకాశం కూడా ఉందని అయితే శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. మరి చూడాలి మరి అవి ఎప్పటికైనా మనకి మళ్ళీ కనిపిస్తాయా లేదా అనేది. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తాం కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీరు ఏదైనా ఒక టాపిక్ గురించి నన్ను వీడియో చేయమని అడగాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, మీరు అక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ బాయ్. మీట్ యు నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడాన్ని గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.